సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. బేసిక్ గా లాస్ట్ టైం మనం ఐపీఎల్ కి మెయిన్ మ్యాచెస్ కి మనం ఇలా ఫ్రెండ్స్ తో కూర్చొని ఒక ట్విట్టర్ లో వచ్చిన మీమ్స్ లేదా మ్యాచ్ రిజల్ట్ గురించి డిస్కషన్ లో చేసాం. సార్ మెగా ఆప్షన్ కాబట్టి ముందుగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఆప్షన్ ముందు బజ్ ఎలా ఉంది, అసలు సిచ్యువేషన్ ఏంటి, ఎవడ ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసుకుందాం. ఒక జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లేదా మన ఫ్రెండ్స్ మనలో మనం ఎలా అనుకుంటాం, ఎలా మాట్లాడుకుంటామో ఆ విధంగా ఒక ఫన్ డిస్కషన్ లో చేద్దామని. పోస్ట్ ఆప్షన్ కూడా ఒక వీడియో చేద్దాం. ఆబ్వియస్లీ ఎవడెవడు ఏ టీంకి వెళ్ళాక అప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్సీబీ నుంచి ఉన్నారు, కల్ట్స్ ఉన్నారు. సో కల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. భయ్యా ఆర్సీబీ చెప్పండమ్మా. ఈసారి కూడా ఎప్పుడులాగే ఈసారి కప్ నమ్మదే బ్రో. ఈసారి గ్రూప్ స్టైల్ లో దొబ్బేస్తారు. ఈసారి మళ్ళీ బ్యాక్ కదా మనోడు క్యాప్టెన్. లేదు, ఈసారి డీకే సెలెక్షన్ చేస్తాడు కాబట్టి కన్ఫర్మ్ గా ఫైనల్ కి వెళ్ళి కప్ కొడతాం. ఆర్సీబీ ఫ్యాన్ నవ్వు ఆపేసుకుంటున్నాడు రా. కావట్లేదు నువ్వు వీడియో డీకే రా, డీకే హర్ష భోగ్లే లాగా కాదు. చాహల్ హోమ్ కమింగ్, కోహ్లీ కెప్టెన్సీ ఇంకా అయిపోయింది. టిమాల్ మీద శ్రద్ధ అనుకున్నాం గానీ కుదరలేదు. ప్రీమియర్ T20 స్పెషలిస్ట్ అక్రాస్ ది వరల్డ్ వైశాఖ్ విజయ్ కుమార్ హోమ్ కమింగ్ 2016 లో మిస్ అయింది. ఇంకా ఇస్తే కొట్టేస్తాం. మిస్ అవ్వలేదు, మిస్ చేయించాం. కాదు 2016 పిక్ వచ్చింది కాబట్టి మన ఎస్ఆర్హెచ్ అని అడుగుదాం. చెప్పరా రే, ఇప్పుడు నాకు చెప్పడానికి ఏం లేదు. అంటే బెస్ట్ టీమ్ మేము, సింపుల్. ఇప్పుడు కప్పు కొట్టకపోతే మాకు అది డిసప్పాయింటింగ్ సీజన్ అన్నట్టు. నేను వాళ్ళ చెప్పుకోవట్లేదుగా. ఎస్ఆర్హెచ్ నితీష్ రెడ్డి బీజీటీలో ఈ రోజు ఎవడాడాడో గుర్తు తెచ్చుకో. ఫస్ట్ చిన్న పిల్లోడు మేము తీసుకొచ్చాం విజయవాడ నుంచి, చౌదరి గారు రెడ్డి. విశాఖపట్నం అరే ఇది ఎడిట్ చేసి ఇప్పుడు మన అన్క్యాప్డ్ క్యాప్టెన్ చెప్తాడు వాడి ఉద్దేశం ఏంటో. ఒరే వాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్ కాదురా. వాళ్ళకి ఏంటి సిఎస్కే ఏమైపోయింది పర్లేదు, ధోని ఆడేసి వెళ్ళిపోతే చాలు. ఒప్పుకో నువ్వు. లాస్ట్ సీజన్ మా వాడు ఆడుతున్నాడు, చూస్తాం అంతే అయిపోయింది. ఎన్ని లాస్ట్ సీజన్ ఎవరు? కోహ్లీ లాస్ట్ సీజన్. కోహ్లీకి అదే మరి లాస్ట్ సీజన్ అయితే అయింది. మరి అంతే మరి కోహ్లీ కూడా రిటైర్మెంట్ కి వచ్చాడు, ధోని అవ్వడు. సరే పోనీ 3 ఇయర్స్ నుంచి పిఆర్ చేస్తున్నారు కదా. లాస్ట్ బిఫోర్ ఇయర్ స్టేడియం టూర్ చేశారు ధోని లాస్ట్ సీజన్ అని. అంటే ఫస్ట్ 16 crore నుంచి 12 crore కి వచ్చాడు, 12 crore నుంచి ఇప్పుడు 4 crore కి వచ్చాడు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రెస్ట్ తీసుకుంటాడు. అదే ఇప్పుడు మాకు మంచి ఫేర్వెల్ రావాలి. లాస్ట్ టైం కొంచెం ఆర్సీబీ వాళ్ళు మాకు పెట్టారు, అందుకే కొంచెం చిన్న బ్యాడ్ లక్. అంటే బాల్ కొంచెం కొత్త బాల్ వచ్చింది, క్యాచ్ అవుట్ కొట్టలేకపోయాడు. అరే అదేలే, బయటికి కొట్టడం వల్ల ఓడిపోయాం, అది ప్రాబ్లం అయిపోయింది. అది ప్రాబ్లం. అదే దరిద్రాల్లో కూడా అది పాజిటివిటీ. వికెట్ కీపింగ్ నుంచి హీఈస్ సెట్టింగ్ ఎవ్రీథింగ్. వాడు ఏం చేయకుండా ఖాళీ కూర్చుంటే ఒప్పుకుంటాం, ఓకే రుతురాజ్ వికెట్ కీపర్ చేయాల్సిందే అది కదరా. వికెట్ కీపర్ చేయాల్సింది అది కాదు. పెట్టాక అటు ఇటు జరపడం వేరు, అక్కడ పెట్టడం వేరు. మీకు తెలియట్లేదు. బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. తెలియట్లేదు కాదు, అర్థమవుతుంది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఇదే వింటున్నాం కదా. లాస్ట్ టైం మా వాడు కొట్టుడికి కూడా మీరు అలా అంటే లూజింగ్ కాజ్ లో కొట్టేశాడు. ధోని when 36 needed of one ball. ధోని when 1 needed of one ball. Topic is not about his ధోని గురించి కాదు, it's about we just need to experience his presence of him in the ground. సచిన్ టెండూల్కర్ ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని అలా ఎందుకంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు రిటెన్షన్స్ గురించి మాట్లాడదాం. అది ఇంకా ఆబ్వియస్ రిటెన్షన్స్. ఆ 5 ఇంకెవరు మాకు పర్ఫార్మ్ చేసిన కదా. భువీనట్టు ఉన్నారు కానీ మళ్ళీ 10th year 14th year టూ మచ్ లానే. మీరు సమాధిని ఇన్నేళ్ళు గ్రూమ్ చేసి ఇప్పుడు వదిలేసారేంటి? గ్రూమ్ చేసాం అంతే, హెయిర్ స్టైల్ రాలేదు మా తప్ప. ఆడికి ఇమ్రాన్ మలిక్ కూడా అలానే అస్సాంకి వెళ్ళిపోయాడు. వస్తారు కదా నెక్స్ట్ ఇయర్ ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ అలా ఉండిపోయాడు. మేము అదే సమాధిని తీసుకుంటారా? మేమే తీసుకుంటది. ఉరియాడు ఈ మరీ ఫ్లాట్ పిచ్ లో బెటరే రా. ఏమో ఉప్పల్ కూడా రోడ్ తయారు చేస్తారు ఇప్పుడు. మొన్న రోడ్డు హైవే, ఇప్పుడు అందరూ హైవే అదే సిస్టమ్. 270 రింగ్ రోడ్ బై మిస్టేక్ అలా రింగ్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తారు ఉప్పలకి. కానీ యాక్చువల్లీ మంచి రిటెన్షన్స్ కానీ బౌలర్స్ లేరు. స్పిన్నర్ కావాలి, చాహల్ రాడు, ఇంకెవరు స్పిన్నర్స్ లేరు. బ్యాటింగ్ కూడా జస్ట్ కెప్టెన్ కదా, బౌలర్ కాదుగా మీకు. బ్యాటీ లాస్ట్ ఇయర్ అసలు నాకు తెలిసి MVP అనుకుంటా ఎస్ఆర్హెచ్ కి. అప్పుడు బ్యాటింగ్ ఆడేసాడు. పెట్టారు ఎస్ఆర్హెచ్ అవార్డ్స్ ఉంటాయి కదా మాకు, డ్రెస్సింగ్ రూమ్ అవార్డ్స్. దండలా వేస్తారు డ్రెస్సింగ్ రూమ్ లో.
గిఫ్ట్స్ ఇవ్వడం సీల్ పుట్టించిందే మేము. ఎందుకు అవి పనికి మాలిన పనులన్నీ ఎందుకు చెప్పు రే, 80 crores. అసలు కాదురా క్రికెట్ టీమా బనీల డ్రాయర్లు అమ్ముకోవడానికి ఎందుకు అది మీరు అన్నీ వస్తాయి. ఇలాంటివి చేస్తే చూస్తారు. ఎస్ఆర్హెచ్ పాపం ఎవరు లేరుగా, అందుకే వాళ్ళు ఏమేం చెయ్యట్లేదు. ఒరే క్రికెట్ అన్నాక క్రికెట్ ఆడాలరా, బయట బనీళ్ళు అమ్మిస్తుంటాం ఏంటది అదే. బ్రాండ్ అది ఎందుకు కూడా ఏంటి మేము కప్పుకోవచ్చు. ఇప్పుడు Next year నీ fan అన్బాక్సింగ్ చేస్తారా? ఈవెంట్ కన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చాలా మంది వెళ్తారు, అలాగని చెప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎక్కువ అయిపోద్దాం మీకన్నా. చెప్పండి పోనీ, చెప్పు, నేనేమన్నా. మా అన్బాక్సింగ్ ఎక్కువ రీచ్ వస్తుంది. మీ ఐపీఎల్ లో అంతమంది వ్యూవర్స్ కూడా రారు, మా అన్బాక్సింగ్ వచ్చిన వ్యూవర్స్. మిమ్మల్ని మీ హోమ్ గ్రౌండ్ లో క్రాష్ చేసినప్పుడు ఆ వ్యూయింగ్ చూడు 287 వద్దులే, ఆ సమత్తోనే కొట్టించుకున్నారు అంటే రెస్పెక్ట్ పోయింది మీ మీద యాజ్ ఎ టీమ్ గా. ఎవరు కొట్టినా పర్లేదు కానీ సమత్ కూడా కొట్టాడంటే అదిగో కోఆర్సీబీ ఫ్యాన్ ఒకటి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అడిగి. నెక్స్ట్ ఇయర్ మేము కప్పు కొట్టేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్ బేస్ రాదు. కోహ్లీ వెళ్ళిపోతే అది కూడా ఉండదు, అక్కడ ధోని వెళ్ళిపోతే అది కూడా ఉండదు. టీమ్ కు ఉండాలి ఫ్యాన్స్ బేసికల్లీ, ఇండియన్ ప్లేయర్స్ ఒక ఫుట్బాల్ క్లబ్ లాగా. కూడా లేరుగా. అవును, మా టీం తెలుసా అందరికీ చేస్తారు. ప్లేయర్ నెంబరేజ్ చేయండి రా, ఇండియన్ ప్లేయర్ ఏంటరా, లీగ్ ఆడినప్పుడు లీగ్ ఫార్మాట్ అంతా మెల్లగా మొత్తం లీగ్స్ అయిపోతాయి. లీగ్ పేరు ఏంట్రా, ప్రీమియర్ లీగ్. పేరేంటి? రిటెన్షన్స్ చూస్తే మాత్రం కరెక్ట్ రిటెన్షన్స్. వాడిని ఎస్ దయాలి అని ఎందుకు చేసుకున్నారో, వాళ్ళు ఏం చూసారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఓకే, బోత్ సైడ్ స్వింగ్స్ చేస్తాడు. డిఎస్పీ సాబ్ ఎందుకు వదిలేసారా? డిఎస్పీ సాబ్ ని ఇంకా తక్కువ పే చేసుకుంటాం. వాడు మామూలుగా హైదరాబాద్ లో కరప్షన్ ఎక్కువ, రేవంత్ రెడ్డి ఉండిపోన్నాడు క్రికెట్ ఆడదని. నెక్స్ట్ సమ్మర్ టైం కి ధోని సైలెంట్ గా అన్క్యాప్డ్ రూల్ పెట్టించుకున్నాడు 4CR ఖతర్నాక్ సినిమా రవితేజ. నెక్స్ట్ ఇయర్ పెట్టియచ్చు కదా, లాస్ట్ 3 years గా పర్ఫార్మ్ చేయకపోతే ప్లేయర్ నెక్స్ట్ ఇయర్ ఫ్రీగా ఆడియొచ్చు, ధోని ఫ్రీగా ఆడియొచ్చు నెక్స్ట్ ఇయర్. కాదు ఆడతాడయ్యా, ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి? ఎవరినైనా తొక్కేసి ఆడుతున్నాడా? ఆడే కదా లాస్ట్ లో 8ో 9ో వస్తున్నాడు. 16 to 20 hours ఇలాంటి స్టాట్స్ ఏమైనా ఉన్నాయా? మోస్ట్ రన్స్ ఇన్ 20th over. స్టార్ పెట్టి ఇన్ ఏ లూజింగ్ కాజ్ వెన్ ఏ మ్యాచ్ ఈస్ ఆల్రెడీ లాస్ట్. ఇన్ని లూజింగ్ కాదంట. ఒరే అదేదో మొన్న 2021 లో ఆయన పట్టుకొని వచ్చి ముందు కూడా మాట్లాడాలి. మరి లాస్ట్ ఇయర్ చేసింది అదే కదరా, గెలిచే ఒకే ఛాన్స్ ఉంది, గెలిపించే ఛాన్స్ ఆర్సీబీతో. ఏం చేశాడు? బాల్ బయటకు కొట్టి బాల్ బయటకు వెళ్ళిపోయింది అని గోల్ చేశాడు. ఏం చేశాడు? ఒరే మ్యాచ్ చూసి తెలుస్తుంది. డ్యూ అయ్యి చూశాను, బాల్ కొనుక్కొని వచ్చాడు. నేను చూశాను రా, కొత్త బాల్ కొనుక్కొని వచ్చాడు రా బాబు. మంచి డ్రైగా ఉన్న బాల్, కొత్త బాల్ కాదు. సో అందుకని వాడికి గ్రిప్ అయింది బాల్. గ్రిప్ జాంపండి వేస్తాడు, వెనకతల నుంచి స్టిప్ వేసేయడానికి గ్రిప్ అయింది. మరి డ్రైగా ఉన్న బాల్ ఏంట్రా అవన్నీ? ప్లేయర్స్ కి వెళ్ళింది ఆర్సీబీ వల్ల కాదు, ధోని ఏంటది? సిఎస్కే రిటెన్షన్స్ దూబే కొంచెం ఎక్కువ ఇచ్చారు, అదొకటి కొంచెం అంత అనిపించలేదు. మిగతా అన్ని బానే ఉన్నాయి. అది కూడా కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు జడేజా 18 crores ఇవ్వచ్చు. కమింగ్స్ అసలు నిజంగానే చాలా బెటర్ రా. కెప్టెన్ మీరే వెళ్ళారు, మీ కెప్టెన్ లేడు, అదే డిఫరెన్స్. నీకు ఇప్పుడు డూబే కావాలా టీమ్ లో, జడేజా కావాలంటే ఎవరు తీసుకుంటాను? నేనైతే డూబే 100%. నువ్వు ఒక్కడే తీసుకుంటావు, తలా ఇద్దరిని ఒప్పిస్తాడు, అదే డిఫరెన్స్. కరెక్ట్ పొజిషన్ లో కరెక్ట్ మనిషిని పెడతాడు అన్నమాట. సో అక్కడి నుంచి మాక్సిమం అవుట్పుట్ వస్తుంది. కిరాణా మాకు ద బెస్ట్ బౌలర్ బాబు. అరే ప్రాపర్ ఫ్రాడ్ ఆడు, చక్కరాడు. నేనే బెటర్ అప్పుడప్పుడు. నేను ఓవర్ లో 4 బాల్ కరెక్ట్ గా వేస్తాను, బౌండరీ రాకపోతే ఇలాగే అనేయండి. ఇంకెందుకు ఇలా వేసేస్తే ఏంట్రా? ఫ్రాడ్ రా, చక్కరాడు. అసలు మలింగ అప్పుడే నాకు నచ్చలే. అంటే మరి ఫోన్లే నచ్చలేదు, కానీ కొంచెం షోల్డర్ అబౌవ్ నుంచి వేస్తున్నాడు కాబట్టి పర్లే. ఈడేంటి అడ్డం గీసిరాడు? అది లీగల్ కాకపోతే ఇస్తారు కదరా, అది లీగల్ అయినప్పుడు. ఇప్పుడు సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ 4CR రూల్ పెట్టేసారు అన్క్యాప్డ్ ప్లేయర్. అది ధోని రిటైర్ అయినప్పటి నుండి క్యాలిక్యులేట్ చేసి అది 2011 అప్పుడు ఉండేది, తర్వాత తీసేసి ఇప్పుడు మళ్ళీ పెట్టారు అంతే. ఇప్పుడు రూల్ నెంబర్ 7 లో పెట్టారా కావాలని? రూల్ నెంబర్ 7 లో తోస్తారు. అది నెక్స్ట్ అండర్ బౌలింగ్ కూడా వచ్చేస్తుంది అంతే. ఇంకా బౌలింగ్ అంట కేదార్ జాదవ్ చూడు. అదే ఒరే చెన్నై వాళ్ళు వీళ్ళందరూ కేదార్ కదా, మీ చెన్నైకి వేసినప్పుడు ఇలా వేసి వాడు ఇక్కడ నుండి ఇలా కింద నుండి కాదు. ఎంఐ మాట్లాడాలి కదా, అసలు ఎంఐ కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మకి టాస్క్ ఏమి ఇచ్చారంటే, నువ్వు జస్ట్ ఎల్లో 15 బాల్ ఆడొచ్చాయి, ఇష్టమైనట్టు కొట్టొచ్చా అని అన్నారు. 15 బాల్, అందుకని అలా మరి 15 బాల్ ఆడాలి కదా. అదొకే మా ధోని లాస్ట్ 2 ఓవర్లు దిగితే ప్రాబ్లం ఏంట్రా మీకు? రోహిత్ శర్మ దిగాక ఓడిపోతారు, మీ కూడా ఓడిపోయాక దిగుతాడు. అది ది బెస్ట్ ఇండియన్ టీమ్, ఇండియన్ కోర్ ఉన్నది ఎంఐకి ఎప్పటి నుంచో. సిఎస్కే కొంచెం కంపేరబుల్. లూజింగ్ కాజ్ అంట. 5 సార్లు గెలిచాంరా మేము, సిగ్గుందా నీకేమన్నా? ఒకసారి
బట్లర్ కాదు, పంత్ స్టార్ట్ చేద్దాం. పంత్ ఆబ్వియస్ గా పంజాబ్ కి ఎంత పంజాబ్ అంత ఆబ్వియస్. ఎంత వెళ్తాడు? 25 CR నేనైతే మినిమం 25 CR అనుకుంటున్నాను. తో ఐఆర్ డీసీ రబాడా- రబాడా ఆర్సీబీ అంటున్నారు, ఎందుకంటే డివిలియర్స్ సజెస్ట్ చేశాడు కాబట్టి. కానీ హర్షదీప్ కగీసోలో ఒకడు పంజాబ్, ఇద్దరు వెళ్ళిపోతారు. పంత్ వీళ్ళిద్దరులో ఒకడు పంజాబ్ రా ఈ సెట్ లో అయితే. ఎవడైతే హర్షదీప్ ఫస్ట్ సెట్ లో వెళ్ళిపోతాడు. స్టార్ కి ఎక్కువ డబ్బులు పెట్టేస్తారో ఆప్షన్ మొత్తం నాశనం అయిపోయినట్టు. ఫస్ట్ థింగ్ బట్లర్ ఒకటే కొంచెం ట్రిక్కీ. ఆర్ఆర్ వాడుకోదేమో అనిపిస్తుంది. ఇంక మిగిలిన బట్లర్ కి ఆర్సీబీకి మంచి పర్స్ ఉంది, కొనొచ్చాలి. ఆర్సీబీకి ఓపెనర్ కూడా లేడుగా. మా కేఎల్ ఇంకా light. మేము ఆల్రెడీ డీల్ మాట్లాడేసాం కదా. So, కేఎల్ కోహ్లీ ఓపెనింగ్ వస్తే అయిపోయింది 20 hours వాళ్ళే. ఏ ఉండదు, 0. పవర్ ప్లే మొత్తం 30 రన్లు 36. యాక్చువల్లీ కోహ్లీ 1 డౌన్ ఆడుకోవచ్చు తర్వాత హ్యాపీగా. అప్పుడు అప్పుడు స్పిన్నర్స్ వస్తారు, స్ట్రైక్ రేట్ 110 తో 20 balls ఆడతాడు. పవర్ ప్లే కూడా పోయింది, మొత్తం అన్ని పోయింది. నెక్స్ట్ 6 చూద్దాం. చహల్, లివింగ్స్టన్, మిల్లర్, కేఎల్, షమి, సిరాజ్. అందులో ముగ్గురు మాదే కదా. చహల్ కి చాహల్, కేఎల్, సిరాజ్ మీ వాళ్ళే. అన్బాక్సింగ్ ఇస్తాం. ఉరి మరి లివింగ్స్టన్, పంజాబ్ పంజాబ్ ఆర్టీఎం గా వాడతారు. షమి మిగిలాడు. ఎస్ఆర్హెచ్ వెళ్తారు. మీకు రోడ్డు మీద కానీ ఎందుకు ఎవడైతే అంత అవకాశం లేదు. బౌలర్ ప్లేయర్ ఎవడో ఒకటి కొనాలి, ఒక ప్లేయర్ షమి ఆర్టీఎం తీసుకుంటారు మ్యాక్స్. జీటీయా. జీటీకి ఒకవేళ షమి దొరకకపోతే భువనేశ్వర్ కుమార్ కొంటారు ఫిక్స్ గా. నెక్స్ట్ 6 ఫస్ట్ బ్రుక్. డీసీ ఎల్ఎస్జి ఇవే తీసుకుంటారు. నెక్స్ట్ కాన్వే. బట్లర్ కి LSU 10 తర్వాత కూడా చాలా ఇచ్చేస్తారు టీమ్స్ డ్రాప్ అయిపోతాయేమో. ఎక్స్పీరియన్స్ గా కావాలరా బాబు. అప్పుడు నువ్వు ఎక్కడ ఆడిస్తావు కేఎల్ ని? ఇప్పుడు కోహ్లీ మనలోనే అకామిడేట్ చేసుకోవాలరా. ఇంకా కోహ్లీ వన్ డౌన్ ఆడలేదు. వన్ తింటాం అయిపోయింది ఇంకా మిడిల్ ఓవర్స్. మరి కేఎల్ దించడమే. బట్లర్ లాంటి ప్రూవెన్ ప్లేయర్ ఉండడం బెటరే మీకు. మీరు అలా అయితే మీకు ఇంకా అగ్రెసివ్ ప్లేయర్సే రారు కదరా. మీకు అందరూ పోయినట్టే. మీరు సాల్ట్ కి వెళ్ళారు, ఎవరికి మాకు వెళ్ళారు. వద్దు కూడా, మాకు అన్బాక్సింగ్ ఈవెంట్ జరగాలి నీట్ గా. ఇప్పుడు మిల్లర్, సరే కాన్వే, సిఎస్కే, సిఎస్కేనా స్టార్ ఎప్పుడు లాగేసుకున్నారు? 14 లో నాకు 15 GTLSG కావాలి. ఎల్ఎస్జీ పర్సెంట్ ఉంది, అది చూడకుండా వచ్చాము. ఎల్హెచ్సి 16 అనుకుంటా పర్స్ 16 CR. జీటీ కూడా జీటీ అంతేగా. GT 73 అయితే వాళ్ళకి నీ అబ్బాయి మిల్లర్ లా 55 తో ఫేజర్ మేకర్ పంజాబ్ ఫిక్స్. డీసీ అనుకుంటున్నాను నేను. ఏంది ఏట్రా వాళ్ళందరూ పాయింటింగ్ సేవ చేయడానికి ఉన్నారట్రా డీసీ వాళ్ళు. ఫైనల్ ఆన్సర్ కావాలి నాకు, గొడవలు వద్దు. మన్సోల్డ్ పడిక్కల్. అడిక్కల్ లైట్. ఏమో మెడికల్ నాకు తెలిసి ఆర్సీబీ త్రిపాతి కొంచెం త్రిపాతి జోక్ కూడా కాదు. ఆర్సీబీకి 1 డౌన్ సెట్ రా త్రిపాతి. నిజంగా చాలా మంచి అగ్రెసివ్ ప్లేయర్. జోక్ కూడా కాదురా. మీకు కావాలి ఎవడో కూడా అగ్రెస్ ఆడేవాడు. కిషన్ ఉన్నాడు. ఓకే, అయితే మేము ఇషాన్ కిషన్ తీసుకుంటాం. త్రిపాఠి లైట్. మాకు తీసుకున్నాం. ఇండియన్ మిడిల్ ఆర్డర్ కావాలి. ఆడు మిడిల్ ఆర్డర్. అరే ఆడు ఓపెనర్ బ్లైండ్ స్లాగింగ్ చేస్తున్నాడు. రాడు మిడిల్ ఆర్డర్ అసలు మినిమం కూడా ఆడలేడు. అశ్విన్ సిఎస్కే నాకు తెలిసి. ఎస్ఆర్హెచ్ కొంచెం ఎఫర్ట్ పెడతారు అశ్విన్ మీద అట్లీస్ట్. రోడ్డు మీద ఎందుకు అశ్విన్? అలాంటి రోడ్ల మీద ఆడు బాగా వేసేస్తాడు, ఇసిరేస్తాడు, ఏ ఓడి చేసేస్తాడు. నెక్స్ట్ వెంకటేష్. ఆర్సీబీ వెళ్తుంది. ఒక్క అదే ఇల్లాజికల్. ఆడికి ప్లేసే లేదు కదరా. ఆడే ప్లేసే లేదు. మీరు ఓపెనింగ్ ఇవ్వరు. పలిడర్ ఉన్నాడు, ఇంకెక్కడ ఆడతాడు మీకు? 2 డౌన్ కదా, 1 డౌన్ అయ్యర్ ఆడతాడు. అందరూ ఉన్నారు. విల్జాక్స్ ఆర్టీఎం అని ఫిక్స్ అయిపోయారా మీరు? ఫిక్స్ చెప్తాను వాళ్ళు, మా థింక్ ట్యాంక్ చెప్తుంది. అన్న మిచిల్ మార్ష్ పాయింటింగ్ కోటానేగా. డీసీ పంజాబ్ మ్యాక్స్ కూడా అంతే, పంజాబ్ మోస్ట్లీ. నాకు సిఎస్కే అనిపిస్తుంది ఎందుకు. 10 వరకు మీరు అకామిడేట్ చేసుకుంటారు కానీ. ఇప్పుడు 10 కి ఎవడు వస్తాడు రా మ్యాక్స్? మరీ చెప్తారా నువ్వు? హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ ఎల్ఎస్జి. ఎస్ఆర్హెచ్ ఫర్ 4 CR 5 CR గుర్తుపెట్టుకోండి. మినిమం 10 రా హర్షల్ పటేల్ ఫిక్స్. సిఎస్కే వెళ్ళొచ్చు రా, ఛాన్స్ ఉంది. ఎందుకు 10 CR లోపు అయితే ఎస్ఆర్హెచ్ రా. 10 CR తర్వాత అయితే భగవంతుడే. సిఎస్కే బౌలర్స్ లేరు కదరా ఇప్పుడు. జీటీ బౌలర్స్ కూడా లేరుగా ఈ లాజిక్ లో. జీటీ షమీన్ తీసుకోదు మోస్ట్లీ. జీటీ కూడా వెళ్తుంది అప్పుడు. రచిన్ కి అందరూ వెళ్తారు కానీ నన్ను అడిగితే వేస్ట్ రచిన్ ఐపీఎల్ కి. ఎంఐ తీసుకుంటది రచిన్. అవుట్ అండ్ అవుట్ కిషన్ రీప్లేస్మెంట్ అయిపోతాడు రాడు. వికెట్ కీపర్ ఉన్నాడు అప్పుడు. పంజాబ్ తీసుకుంటాం. తక్కువ గిత్త నేను కూడా తీసుకుంటాం. ఎవడైనా తీసుకుంటాం. పర్ఫెక్ట్ టీం అయితే మాత్రం వీళ్ళైతారు. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ అవుతారు. ఆ గుంపులో పడిపోయి వీళ్ళు బాగా రోడ్లు బాగా తీసుకోండి, 2 ఓవర్లు వేయడం. డికాక్ కొంటారేమో ఎంఐ. డికాక్ ఎంఐ పర్ఫెక్ట్. వికీ కీపర్, ఓపెనర్ కిషన్ జీటీ బ్రో. కిషన్ అండ్ గిల్ ఓపెనింగ్ పర్ఫెక్ట్. గుర్బాజ్ మళ్ళీ కేకేఆర్. అయ్యర్ వదిలేశారు, నితీష్ రాణాని వదిలేశారు, టాప్ 4 మొత్తం వదిలేశారు వాళ్ళు. బై ఎనీ ఛాన్స్ నారాయణ ఆడకపోతే టాప్ 4 లేదు ఇప్పుడు. సాల్ట్ రాకపోతే బేర్ స్టోక్ కూడా కొంచెం వెళ్తారా అగ్రెసివ్ గానీ. బేర్ స్టోక్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే బేర్ స్టోక్ కూడా సెట్ అయితే బౌన్సీ పిచ్ గా. హితేష్ శర్మ ఆర్సీబీ మాక్సిమం, ఎందుకంటే ఆ మిడిల్ ఆర్డర్ ఫినిషర్ వికీ కీపర్ కావాలి మాకు. ఫినిషర్ కమ్, వికెట్ కీపర్ కమ్, ఆల్ రౌండర్ కమ్, కెప్టెన్ కమ్,
కోచ్ కమ్స్ కప్ విన్నింగ్ ప్లేయర్ లైట్ అనుజ్ రావు తీసుకోరు కప్. ఒకటి వచ్చింది. సయ్యద్ ఖలీల్ అహ్మద్ ఇప్పుడు చహల్ ఆర్సీబీకి వెనక్కి వెళ్ళినట్టు ఖలీల్ అహ్మద్ కూడా ఎస్ఆర్హెచ్ కి వెనక్కి వచ్చి కంబ్యాక్ ఇస్తాడు. బ్యాగ్ ఇస్తాడు. బౌల్ట్ రాడు, ఏం చేయాలి? బౌల్ట్ మరి ఎంఐ చాలా చాలా అగ్రెసివ్ గెలుస్తుంది వీడికి. హేజల్వుడ్ హేజల్వుడ్ మీరు ఆడించేస్తారా? ఆడించాం, అందుకే సైడ్ ఈ లెక్కన ప్లేయర్ ఈ నటరాజన్ కి వెళ్తారా? ఈ ఆర్సీబీ ఉచ్చాకాలు కూడా వెళ్తారు. డెత్ వేసిన వాళ్ళకి అసలు ఓవర్సీస్ దొరకడమే కష్టం. కింద డెత్ బేమర్ ఉన్నాడుగా. నాకే అన్న ఎస్ఆర్హెచ్ కాంట్ ఎఫర్ట్. ఫారెన్ బౌలర్ లేడు. సిఎస్కే లో ప్లేస్ ఉంటది యాక్చువల్లీ హేజల్వుడ్ కన్నా. సిఎస్కే తీసుకుంటారేమో. మరి ఆర్సీబీ ఫారెన్ బౌలర్ కావాలన్నా కుదిరా. బెస్ట్, నాకే బెస్ట్. ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్ కూడా ఎక్కువగా వెళ్తారు. ఈ వాటికి అందరి బడ్జెట్ వీళ్ళందరికీ పర్సులు ఇప్పుడు ఈక్వల్ అయిపోతాయి కదరా. ఆర్సీబీ ఇక్కడ 40కి వచ్చేస్తారు, ఎస్ఆర్హెచ్ 40, చెన్నై 40. ఇమాజిన్ కాన్వేన్ కొనేస్తే పంజాబ్ ముగ్గురు ప్లేయర్స్ కొనేస్తుంది. కూడా పంజాబ్ ఆర్ DC. అది ఫ్రీగా అంటే పాయింట్ కనుకొట్టేస్తే వెళ్ళిపోతాడని చెప్పాడు శ్రీధర్ మధుర్. స్పిన్నర్స్ బాబు నూర్ అహ్మద్ ఎస్ఆర్హెచ్ అయిపోయింది. వెటోరీ గన్ కూడా వచ్చేసాడు. తీసుకుంటారు తక్కువ అమ్మ బాబు ఆడు చపాకులోనే స్పిన్ తెప్పలేదంటే ఇంకెక్కడా తెప్పలేడు. తీక్షణ కూడా ఎక్కువ వెళ్ళరు రా. రాడే రాహుల్ చార్ పంజాబ్ కొనుక్కుంటదేమో 4-5 CR కలా. చాహల్ ఒకవేళ ఆర్సీబీకి రాకపోతే చాహర్ తీసుకోవచ్చు. చాహర్ కూడా మంచి ప్లేయర్. ఎస్ఆర్ఎస్ శంషీన్ తీసుకుంటారా? వద్దురా బాబు, అన్మోల్ ప్రీత్ సింగ్ తీసుకుంటారా అని చూస్తే ఇంక డైరెక్ట్ వామిటింగ్. నాకు ఇలా వామిటింగ్ అన్మోల్ ప్రీత్. ఈ బ్యాచ్ నుంచి కొంచెం ఎస్ఆర్హెచ్ సిఎస్కే యాక్టివ్ అయింది. కేకేఆర్ రఘువంశీకి వెళ్తారు అనుకుంటా మళ్ళీ. సమీర్ రిజ్వీ చెన్నైగా. ఆశుతోష్ 8 CR ప్లేయర్. 8 CR. ఆశుతోష్ శర్మని ఆర్సీబీ ట్రయల్స్ లో స్పాట్ చేశారంట. కానీ బాగా ఆడుతున్నాడని వదిలేశారు అంతే కదా నువ్వు చెప్పేది. చేసేది విజయ్ శంకర్ అన్సోల్డ్ కానీ మరీ వర్ష్ కేస్ బేస్ ప్రైస్. రిజ్వీ కూడా బేస్ ప్రైస్. లోమ్రోల్ బేస్ ప్రైస్. ఎవడున్నారు ఇక్కడ? రావత్ వాళ్ళకే. రావత్ డీల్ మొత్తం కర్ణాటక షేక్ అయింది. రావత్ టచ్ చేస్తే వేరే కూడా ఎవడైనా. విజయ్ కుమార్ వాళ్ళకి ఆర్సీబీకి ఇచ్చేయండి. చిన్న స్వామిలో ఆడిస్తాం. అక్కడ ఎడిట్ చేసి ఆర్సీబీ అని పెట్టి వచ్చాయి వెబ్సైట్ లో. పెట్టలేము. చాలా ఎస్ఆర్హెచ్ రాసి పెట్టి ఉందిరా. మీరు ఇంకేం లైట్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు స్టార్టర్స్ అవ్వచ్చురా. వైభవ్ ఎవరో, ఆకాశ్ మధ్వాల్, మోహిత్ శర్మ. త్యాగి గుడ్ బౌలర్ రా. కొంచెం లైన్ అండ్ లెంత్ వేసేస్తే అందరూ గుడ్ బౌలర్స్. ఇంకెందుకు వదిలేలే. మయాంక్ అమ్మ బాబో తీసేయండి రా, లిస్ట్ నుంచి తీసేయండి. మయాంక్ గుర్తులు ఉన్నాయి ఎస్ఆర్హెచ్ కి. కంప్లీట్ ఆఫ్ సైడ్ ప్లేయర్ ఆడు. లెగ్ సైడ్ ఆడలేడాడు. ఇంకా రాగానే బ్యాక్ టు సిఎస్కే బ్రో. మళ్ళీ సిఎస్కే ఇక్కడ ఉన్నారు కదా ఒక బ్యాచ్. కృణాల్ పాండ్యా ఎస్ఆర్హెచ్ కి వచ్చేయాలరా. అరే నితీష్ రాణా 4 ఓవర్లు ఇసేస్తాడు. నితీష్ రాణా ఆర్సీబీ రా. ఎస్ఆర్హెచ్ చాలా ఘోరంగా కావాలి. మార్గో యాన్సన్ వాడికి వస్తాయి. వాడికి భలే వెళ్తారు. వాడికి ఆడు 10 ఆటేస్తాడు. సుందర్ ఆర్సీబీకి ఇచ్చే. సుందర్ కొన్న నిజంగా స్కామ్ అయిపోతారు. 100% చెప్తున్నాడు. మళ్ళీ వెళ్తాడు ఎస్ఆర్హెచ్. సుందర్ స్కామ్ రా బ్యాటింగ్ వైజ్. బ్యాక్ టు సిఎస్కే. కాదు ఫైనల్ టచ్ ఏంటి? నీ మోస్ట్ యాంటిసిపేటెడ్ బై చెప్పు. నువ్వు నితీష్ రానా? నాకు నితీష్ రాణా. సిఎస్కే ఎవడు బాగా కావాలి? ఇస్తారంటే రియలిస్టిక్ గా మాట్లాడరా. మంచి బై చెప్పు. ఇద్దరు బాగుంటది. నటరాజన్ ఎలాగో రాడు కాబట్టి నితీష్ రాణా, ఆవేష్ ఖాన్ అలా. ప్రాక్టికల్ పాసిబుల్ చెప్తా. అయితే పేసర్స్ లో షమి, ఓపెనర్ లో బట్లర్. నాకియా ఓకే. ఫినిషర్ ఎవడని ఆలోచిస్తున్నా. ఇంకా కింద బ్యాటింగ్ రాదు. బాల్స్ ఉండవు వాళ్ళకి ఆడడానికి. పట్టిదారు, విల్ జాక్స్. అయితే అక్కడ 20 ఓవర్స్ అయిపోతారా బాబు. కింద అందరూ బౌలర్స్ పెట్టుకోవడం బెటర్. వెంకటేష్ అయ్యర్, కేఎల్ రాహుల్. బౌలర్స్ లో సిరాజ్. బడ్జెట్ ఒకవేళ ఉంటే చాహల్ వెళ్ళొచ్చు. ఫిక్స్ 3 వైస్ అయితే ఇవే అనుకుంటున్నా. ఈ డీలింగ్స్ కాకుండా ఎవడో వస్తాడు అనుకుంటున్నా. డీలింగ్స్ కాకుండా నాకియా అనుకుంటా. నాకియా జితేష్ శర్మ వస్తే బెటర్ అనుకుంటున్నాను. ఈ ఇయర్ కూడా నాకు 1 సైడ్ కప్ అనిపిస్తుంది. ప్రొవైడెడ్ రోహిత్ కొంచెం ఆడినా. రోహిత్ ఆడటం ఎందుకు? అది ప్రాబ్లమే. నేనే కరెక్టే. అంటే రోహిత్ అందరిని ఆపేస్తారు. ఆర్సీబీ ఫైనల్ గెలిపేద్దాలా. ఓకే, అది కదా ప్రెడిక్షన్స్. ఆప్షన్ తర్వాత ఇదే ఫేస్లు, మళ్ళీ ఇదే ప్రెడిక్షన్స్ ఉంటాయిలే, చూద్దాం. మళ్ళీ ఆప్షన్ తర్వాత వీడియో చేద్దాం డెఫినెట్గా. అన్బాక్సింగ్ వీడియో లేదా? అన్బాక్సింగ్ వీడియో చేద్దాంలే సెపరేట్గా. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ప్రెడిక్షన్స్ కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా డిస్కస్ చేయండి.